ప్రభు ఆరాధనా మనమందరము ఆలయని నిలబడి ఉండగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 222వ సంగీతము క్రీస్తు నేడు లేచెను అనే సంగీతంను పాడుచుండగా ఇటు ఆరాధనను మనం ప్రారంభించుకున్నాము. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా మధ్యదుస సంఘానా హల్లెలూయా భూమిలోకసము హల్లెలూయా ఆనందించు చేతానా నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా క్రైస్తవ సంఘముల పక్షమున పునరుత్థాన దినం యొక్క శుభములను మీ అందరికీ అందిస్తూ ఉంటున్నాం. పునరుత్థానము అనంటే మనుషులు చేసినటువంటి పాపం వలన వచ్చేటువంటి మరణము నుండి ఆ పాపానికి తగినటువంటి ఒక బలియాగముగా యేసు క్రీస్తు తన పరిశుద్ధ రక్తమును చిందించడం ద్వారా తన మరణము ద్వారా మనుషుల యొక్క పాపం వల్ల వచ్చేటువంటి ఆ మరణమును జయించినటువంటి దినము. మరణం నుండి జీవము లేదు, మరొకసారి మళ్ళీ మనం ఈ రీతిగా తిరిగి లేవలేమనేటువంటి ఒక ఆలోచనలో ఒక అపనమ్మకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సర్వ మానవాళికి దేవుని కుమారుడుగా యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చినటువంటి ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసము, విజయం ఏమిటంటే క్రీస్తు తిరిగి లేచుట అనేది జరిగి ఉన్నది. దాదాపు 2000 సంవత్సరాల క్రితము మరి యెరూషలేము పట్టణంలో గొల్గొతా కొండ మీద ఆయన శుభ శుక్రవారం నాడు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత 3 దినముల తర్వాత ఆయన సమాధిలో నుండి ఆయన సజీవుడిగా దేవుడు తిరిగి ఆయన లేపి ఉన్నాడని, 40 రోజులు ఆయన భూమిపైన అనేకుల మధ్యలో సంచరించి వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహించి మరొక గొప్ప సాక్ష్యముగా మరి కనపరచబడి ఉన్నాడు. మరి ఆ సాక్ష్యమే నేడు సువార్తగా మరి మానవులకి ఇచ్చినటువంటి గొప్ప వార్త ఏంటంటే మరణము తర్వాత జీవము అనేది ఉన్నదని, మరణించిన తర్వాత కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో మనం అందరం కూడా తిరిగి సజీవులుగా మనం లేపబడతామనేటువంటి ఒక గొప్ప మరి సాక్ష్యము మరి యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా జరిగి ఉన్నదని మరి నమ్ముచున్నటువంటి విశ్వాసులందరి పక్షంన మరి ప్రజలకు ఈ సువార్తను తెలియజేస్తూ ఉన్నాం. మరి ఉదయకాలమే 4:30 గంటలకు మరి యొక్క విశ్వాసులందరి ద్వారా గొప్ప ఆరాధన జరిగించబడినది, ఉదయకాలపు ఆరాధన. ఎందుకంటే కాలమానం ప్రకారంగా, యూదుల కాలమానం ప్రకారంగా
మరి ఆదివారము ఉదయమే 3 గంటల పెందలకాడ వేళ యేసుప్రభుల వారు సమాధిలో నుంచి ఆయన లేచి మరి మరియమ్మకు తన యొక్క ప్రత్యక్షతను ఆమెకు కనిపించినాడు. ఆ ఆ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ 4 గంటలకు మరి స్త్రీల ద్వారా శిలువ వెలిగింపు ఆరాధన జరిగించిన తర్వాత మరి యొక్క విశ్వాసుల అందరూ కూడుకొని దేవుని ఆరాధించినటువంటి ఆరాధన ఉదయకాలం జరిగింది. మళ్ళీ రెండవ ఆరాధన 10 గంటలకు మరి దేవాలయంలో ఈ యొక్క ఆరాధన జరిగి దేవుని మహిమపరిచి ఈ యొక్క గొప్ప పండుగ, మానవులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప పండుగను మరి దేవునికి మహిమకరంగా జరిగించబడినది.